గీతా వాడ్రేవు. ఈరోజు ఒక విషయం గురించి మీతోటి షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. మొన్న రీసెంట్‌గా ఒక న్యూస్ చదివాను. కొంచెం బాధేసింది చదివితేను. ఏంటంటే ఒక స్త్రీ సూసైడ్ చేసుకొని చనిపోయింది ఒక ఆవిడ. తనకేంటంటే ఒక 3 ఏళ్ల పాప ఉంది. అసలు చనిపోవడానికి రీజన్ ఏంటి అంటే చీమలంటే భయం. నాకు ఈ చీమలతో నేను బ్రతకలేకపోతున్నాను. అసలు నాకు ఆ చీమల్ని చూసి ఇరిటేషన్ వస్తోంది. ఇంకా నాకు ఆ బ్రతుకు మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసేసి సూసైడ్ నోట్‌లో అది రాసేసి చనిపోయింది. దాన్ని ఏంటంటే మయోర్మికోఫోబియా అంటారు. ఈ ఫోబియా ఏర్పడడానికి ఫోబియాస్‌లో రకరకాలైనటువంటి ఫోబియాస్ ఉన్నాయి. అసలు ఫోబియా ఎందుకు ఏర్పడుతుంది అని మనం చూస్తే ఒక ఊహాజనితమైనటువంటి అవరోధం ఏర్పడడం వల్ల ఫోబియా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఫోబియాలో రకరకాలైనటువంటి ఫోబియాలు ఉన్నాయి. క్లస్ట్రోఫోబియా అని, హైడ్రోఫోబియా అని, అగరోఫోబియా అని ఇలాగ రకరకాలైనటువంటి ఫోబియాస్ ఏర్పడుతుంటాయి. అసలు ఈ ఫోబియాస్ ఏర్పడటానికి 4 ఫ్యాక్టర్స్‌ని మనం చూసుకుంటే ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఒక ఏదైనా పురుగు కుట్టడం కానీ, లేకపోతే కాక్రోచెస్ ఉన్నాయి అవి రిలీజ్ చేసేటువంటి కెమికల్స్ కానీ, లేకపోతే హార్మ్ఫుల్గా ఉండడం, దానివల్ల ప్రాణాలు పోతాయేమో అని ఒక విధమైన భయం ఉండడం వల్ల ఫోబియా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ లెర్నింగ్ బిహేవియర్, శుభ్రంగా అంటే చూసి నేర్చుకోవడం అనమాట. అమ్మో ఆ ప్లేస్లోకి వెళితే మనకి ఏదైనా జరగచ్చు అని చెప్పేసి ఒక విధమైనటువంటి భయం ఏర్పడడాన్ని మనం చూడొచ్చు. తర్వాత ఏంటంటే కల్చరల్ ఆస్పెక్ట్స్లో చూస్తే మనకి శుభ్రంగా పెట్టడము, లేకపోతే తుడిచిందే తొడవడము, దానివల్ల కూడా లేకపోతే చెయ్యకపోతే నాకు ఏదైనా జరుగుతుందేమో అని ఒక విధమైనటువంటి భయం ఏర్పడడం కూడా కొంత అవకాశం ఉంటుంది. అండ్ మీడియా పోర్ట్రేట్ వైజ్గా చూస్తే మనం ఎగ్జాంపుల్గా ఈగ అనే మూవీ చూస్తే అందులో ఈగ పగబట్టి ఒక మనిషిని చంపేస్తుంది అని ఎలా అయితే పోర్ట్రేట్ చేశారో అది దానివల్ల కూడా ఫోబియా ఏర్పడిందో ఆ వ్యక్తిలో. అలాగే ఏదైనా సరే మన మీడియాలో చూసింది రాక్షస బల్లులని, లేకపోతే ఈగలని, లేకపోతే స్పైడర్స్ అని ఇలా రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇందులో మెయిన్గా మనం 4 చూసి ఈ 4 ఇంపాక్ట్ వస్తుంది. దీంతో పాటుగా ఏంటంటే మనకి 3 రకాలైనటువంటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఒకటి సైకలాజికల్గా, తర్వాత ఫిజికల్గా, తర్వాత బిహేవియర్ వైజ్గా. మనము ఈ సైకలాజికల్గా చూస్తే ఏంటంటే ఇరిటేషన్ ఎక్కువ ఉండడము, తర్వాత ఏంటంటే యాంగ్జైటీ ఏర్పడము సైకలాజికల్ వైజ్గా చూస్తే, తర్వాత పానిక్ అటాక్స్ రావడం, అది విపరీతంగా భయపడిపోవడం, ఇంటెన్స్ ఫియర్, తర్వాత అబ్సెసివ్ థాట్స్, చేసిందే చేయడము, లేకపోతే ఏదో ఒకటి నెగిటివ్ థాట్స్ రావటము, సూసైడల్ టెండెన్సీ డెవలప్ అవ్వటము, తర్వాత ఫీలింగ్ హెల్ప్లెస్నెస్ అనేది, అంటే నేనేం చేయలేకపోతున్నాను, ఇక్కడ నుంచి ఈ స్పైడర్స్ వెళ్తున్నాయి, ఇక్కడ నుంచి ఈ చీమలు వెళ్తున్నాయి, వీటిని ఏం చేయలేకపోతున్నాను, వీటిని చంపేయలేకపోతున్నాను, ఒక చంపినప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నాయి, ఏం చేయాలి అనే ఒక నిస్సహాయత, నిస్సత్వం ఏర్పడటము. తర్వాత ఫైనల్గా సోషల్ ఐసోలేషన్. ఇది ఇంకా ప్రమాదం, ఎందుకంటే డిప్రెషన్ ఏర్పడడానికి సోషల్ ఐసోలేషన్ కూడా కొంత కారణం అవుతుంది. ఇదంతా సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇంకా ఫిజికల్ ఆస్పెక్ట్స్ చూస్తే ఏంటంటే ఎక్కువ స్వెట్టింగ్ రావడము, తర్వాత ర్యాపిడ్ హార్ట్ బీట్, తర్వాత ఏంటంటే డిజీనెస్ అండ్ హార్ట్ ఫ్లషెస్, చిల్స్, ఇలాంటివన్నీ ఫిజికల్ చేంజెస్. ఇంకా బిహేవియర్ చేంజెస్ చూస్తే ఏంటంటే తుడిచిందే తొడవడము, ఆ ప్లేస్లోకి వెళ్ళకపోవడము, ఆ ప్లేస్ని అవాయిడ్ చేయడము, తర్వాత అక్కడికి ఎవరైనా తీసుకెళ్లాలన్నా కూడా ఇష్టపడకపోవడము, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం. ఒక్కొక్కసారి ఏంటంటే పారలైజ్ అయిపోవడము, ఆ ప్లేస్లోకి వెళ్ళడానికంటే కదలకుండా అలా ఉంచుకోవడము, ఇవన్నీ ఏంటంటే బిహేవియర్ వైజ్గా వచ్చేటువంటి సిమ్టమ్స్. ఇలాగా మనం చూసుకుంటే ఏమవుతుందంటే దీనికి దారి లేదా వేరే అంటే డెఫినెట్గా ఉంది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా, లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా, లేకపోతే మన ఎడ్యుకేషన్ థెరపీ ద్వారా, ఇలాంటి ఏది జరుగుతుంది, అసలు ఏంటి సంబంధించినటువంటి ఇన్సెక్ట్ ఏంటి, అది రిలీజ్ చేసే కెమికల్స్ ఏంటి, లేకపోతే ఏదైనా సరే ఒక ప్లేస్కి వెళ్ళాలంటే భయపడ్డా అసలు ఎందుకు భయపడుతున్నాం అనేది ఒక అవగాహన కూడినటువంటి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల, లేదా పేరెంటింగ్ సరిగ్గా చేయడం వల్ల ఇవన్నీ కూడా కొంత ఫోబియాస్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఏదైనా సరే దేనికైనా సరే మార్గం ఉంటుంది. ఫైనల్గా ఈ థెరపిటిక్ టెక్నిక్స్ ద్వారా కూడా నయం అవ్వలేదు, ఆ ఫోబియా అది కంటిన్యూ అవుతుంది అంటే తప్పకుండా మనం సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దేనికైనా సరే ఒక మార్గం ఉంటుంది. సో దేనికి భయపడకండి, బీ బోల్డ్.